వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు. హైదరాబాద్ JNTUలో జనవరి 5న స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్. నెరవేరిన చిరకాల వాంఛ, వెల్లువిరిసిన ఆనందం. ఆది శ్రీనివాస్ వీరాభిమానులు వేములవాడ రాజన్నకి తలనీలాల చెల్లింపు. వేములవాడ పట్టణంలో సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమం. స్త్రీల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పులే చేసిన కృషి అమోఘం అన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గీగా ప్రాజెక్టు నెలకొల్పబడింది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమరరాజా కీలక భాగస్వామి అన్నారు. తెలంగాణలో ఆ కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగినంత సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్ల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్లీన్ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందని, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ వంటి అధునాతన స్టోరేజీ టెక్నాలజీలకు, కొత్త పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి JNTUలో స్నాతకోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నామని JNTU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో ఇన్ఫో చైర్మన్ డాక్టర్ శ్రీధర పానికర్ సోమనాథ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని, అలాగే వివిధ విభాగాల్లో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్ హాజరై డిగ్రీ పట్టాలతో పాటు విద్యా సంవత్సరంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారని పేర్కొన్నారు. అనంతరం యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన జాబ్ మేళాలు, వివిధ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న MOUలు, ప్రవేశపెట్టిన నూతన కోర్సుల వివరాలను వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. The institution of the convocation will be the governor, who is also chancellor of the university, Dr. Srimati Tamilisai Soundararajan garu, inaugurate chestar. Dani tarvata Dr. Sridhara Panikar Somanath, the chairman of Indian Space Research Organization and secretary to the Department of Space. Atanu convocation address tarvata
అతనికి మనం జేఎన్టీ తరఫున హోనరస్ కాజా కూడా అవార్డు పెట్టాం. ఈ సందర్భంగా మనము జేఎన్టీ గురించి జేఎన్టీ లాస్ట్ 1 year ఒకటి పైన కాన్వకేషన్స్ ఇప్పటికీ కాన్వకేషన్ మనకు జరిగినటువంటి పురోగతి ఏమేమి చేస్తున్నాము, తర్వాత రాబోయే కాలంలో కూడా జేఎన్టీ యొక్క ప్లాన్స్ ఏంటి కూడా ఈ కాన్వకేషన్ సందర్భంగా వైస్ ఛాన్సలర్ స్పీచ్లో కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమేమి డెవలప్మెంట్ జరిగిందని మీకు చెప్పాలంటే, జేఎన్టీ హెస్ రీఅక్రిడేటెడ్ ఏ గ్రేడ్. నాకు విషయానికి వస్తే మీకు తెలుసు లాస్ట్ 2 cycles కూడా జేఎన్టీ హెస్ గాట్ ఏ గ్రేడ్. ఈ సంవత్సరం కూడా మేము చేసిన కృషికి యాక్చువల్గా అటానమస్ స్టేటస్ ఇచ్చింది. ఎలివేట్ కాలేజ్ కూడా జేఎన్టీ జ్యూరిడిక్షన్లో ఉంది. Out of 216 updated colleges, 70 colleges are accredited by NAAC and 70 colleges are accredited by NBA. And JNTU Jagitala campus, JNTU University College Jagitala, was granted autonomous status. 5 universities may tie-up చేసుకున్నాం. అందులో almost all universities technological universities, not a conventional universities కాకుండా all technological universities. ఇప్పుడు మీ లార్జెస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇస్ వెరీ పాపులర్ యూనివర్సిటీ ఇన్ మిచిగన్. ద న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూ జెర్సీ, యూనివర్సిటీ ఆఫ్ అలబామా అండ్ హాన్స్విల్, తర్వాత స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా టెక్నాలజికల్ యూనివర్సిటీస్. దీంట్లో ప్రత్యేకంగా న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఓయూ సైన్ చేయడం ఒకటి అమెరికన్ మన జేఎన్టీ అమెరికన్ Achievers Meet the Achievers program and the Meet the Achievers program are successfully run. This Saturday we are trying to call very important people either alumni or those who have achieved something in their life, and we have called Satish Reddy, V.M. Samuel, Andhra Vamshi and Dr. Bhushan Raju, Mahendra Reddy, etc. Many of them, and Dr. Hari, all of them are here and they give the lectures and interact with the students, share their experiences in the life, how they have come up in life. This program turned out to be a very good program, and we have got very appreciation from the various sections, even from the government also. Then university interactions has performed very well this year, and we invited mega job fairs, inviting about 183 companies. Out of which 22,300 candidates were offered jobs, and UAIC organizes HR recruiters meet in association with the Black Buck Engineers. Telangana government talent hackathon on traffic control. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద బోరు పంపును ప్రారంభించారు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పగడాల మానసారాజు. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ ఎంపీపీ నిధులతో బోరు వేసి మోటారును అందించారని తెలిపారు. అలాగే అందరికీ లక్ష్మీ నరసింహస్వామి కృప దయ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, ఎంపీటీసీ కోడి అంతయ్య, వార్డ్ మండల గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఈరోజు తంగనపల్లి మండలం తంగనపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బోరు మోటార్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా తంగనపల్లి ఎంపీపీ మానస గారు, అదేవిధంగా సర్పంచ్ అనిత గారు, అదేవిధంగా ఎంపీటీసీ కోడి అంతయ్య గారు, మిగతా తంగనపల్లి గ్రామ ప్రజలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎంపీపీ నిధుల నుండి 1,90,000 రూపాయలు వెచ్చించి బోరు మోటార్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రారంభించుకున్నాం. గౌరవ మంత్రి గారు ఆశిస్తున్నారు, మాజీ మంత్రి గారు ఆశిస్తున్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఆశిస్తున్నారు. ఇంకా ఈ లక్ష్మీ నరసింహస్వామి
కటాక్షంతో ముందు రాబోయే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆలయానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మంత్రిగా మన ఎమ్మెల్యే గారు దృష్టిని తీసుకుపోయి అభివృద్ధిలో పాల్గొంచుకుంటామని తెలియజేస్తాం. ఆ భగవంతుని కృప దయ కటాక్షం అంతా మనందరిపై కోరుతూ ఈరోజు గౌరవ ప్రారంభించుకుంటాం. అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మండలం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దగ్గర బోరు మోటారు వేయడం జరిగింది. అది ఈరోజు ఇనాగ్రేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ సెస్ చైర్మన్ అన్న చిక్కాల రామన్న గారికి, స్థానిక సర్పంచ్ అంగారు పనిత రవీందర్ గారికి, స్థానిక ఎంపీటీసీ కోడి అంతయ్య గారికి, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి గారికి, వార్డు సభ్యులకి, మరి సొసైటీ వైస్ చైర్మన్ రమణన్న గారికి, మరియు మా మహిళా టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మోర నిర్మలమ్మ గారికి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షులు గజవింకర్ రాజన్న గారికి, ఆలయ కమిటీ సభ్యులకి, మా తంగలపల్లి గ్రామ పెద్దలకి, ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మండల పరిషత్ నిధుల నుండి మరి అప్పుడు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారి సహాయ సహకారాలతోని ఇక్కడ 1,90,000 వెచ్చించి ఇక్కడ బోరు మోటారు వేయించడం జరిగింది. మరి తంగలపల్లి గ్రామాన్ని మండలానికి కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఎన్నో నిధులు తెచ్చి తంగలపల్లి గ్రామాన్ని కానీ మండలాన్ని కానీ మరి ఎంతో అభివృద్ధి చేసినది మరి గౌరవ కేటీఆర్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా రాబోయే రోజులలో మరి ఎన్నో నిధులు తీసుకొచ్చి మరి కేటీఆర్ గారి సహకారంతో తంగలపల్లి గ్రామాన్ని కానీ మండలాన్ని కానీ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మరి ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. మరి తంగలపల్లి నుండి ప్రజలు కానీ తంగలపల్లి మండలం నుండి ప్రజలు కానీ మరి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈరోజు మరి విగ్రహ శోభయాత్ర నుండి మరి ఆదివారం శనివారం సాయంత్రం వరకు విగ్రహ ప్రతిష్టాపన హోమాలు తీర్థ ప్రసాదాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ మరి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల పార్టీ కార్యాలయంలో పాలకుర్తి మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో హనుమాన్ల రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పార్టీ ఆఫీసులో హనుమాన్ల రాజేందర్ రెడ్డి కేకు కట్ చేశారు. అనంతరం పాలకుర్తి గవర్నమెంట్ ఆసుపత్రికి అంబులెన్స్ బహుకరించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Thank you all, love you all.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 17, 19, 20 వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ తప్పకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజలు, పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కౌంటర్లలో ప్రజల దగ్గర విజ్ఞప్తులు స్వీకరించవలసినటువంటి అధికార యంత్రాంగం, ప్రెస్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుకు సరిగ్గా నెల రోజుల క్రితం జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో మీ ఆశీస్సులతోటి ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యేగా నేను ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏర్పడడానికి సహకరించిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బాగా గుర్తు, మంత్రి గారు లక్ష్మీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అందరూ పేరు అఖిరాజు వాళ్ళతో కూర్చున్నాడు, నేను వాళ్ళతో కూర్చున్నప్పుడు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ ఈసారి తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్పు కోరండి, మీ సహకారాన్ని అందించండి, మీలో ఒకటిగా ఉంటా, మీ బిడ్డగా ఉంటా, మీ ఆశీర్వాదం కావాలని కోరినప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా మీ అమలు చేస్తామని మీ అందరికీ కూడా గ్యారెంటీ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేసిన క్రమంలో తదుపరి జరిగిన చర్చల్లో ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు కానీ, వార్డు పెద్దలు కానీ, పట్టణ పెద్దలు కానీ ఓ చక్కటి ఆలోచనతోటి పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి బాధ్యత తీసుకునే ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం, ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లేఖ సారాంశాన్ని ఉత్తరాన్ని కూడా మీకు చదివి వినిపించడం జరిగింది. ప్రజాపాలన కోరుకొని మా ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ముందుకు పోతుందనే మాట చెప్తూ నిస్సహాయులకు సహాయం చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. చివరి వరకు కూడా ఈ ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పని ఆలోచన ముందుకు పోతుందని చెప్పని ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కానీ మా ద్వారా కానీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 19 వార్డుకు సంబంధించి నాకు తెలిసిన మటుకు ఈ 6 గ్యారెంటీలు ప్రతి పథకానికి అర్హులని చెప్పని నేను భావిస్తున్నాను. ఇక్కడ మీరందరూ కూడా పేదవాళ్ళే, 500 రూపాయల సిలిండర్ అందరికీ అందాల్సిందే, 200 యూనిట్లో కరెంటు కాల్చుకునే వాళ్ళు కాళ్ళు లేకుంటారు, మీ అందరు కూడా కరెంటు బిల్లు కూడా మాఫీగా రావాల్సిందన్నమాట. గతంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందజేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు రైతాంగానికి గ్రామాల్లో, ఇప్పుడు పట్టణంతో కలుసుకుంటే గ్రామాల్లో కూడా ఇండ్లలో కూడా కరెంటు బిల్లు మాఫీ చేస్తుంది ప్రభుత్వం. మళ్ళీ జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మొక్కులు చెల్లించుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించినందుకు వేములవాడ రాజన్న సన్నిధిలో తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించిన ఆయన అభిమానులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రముగ్ధులయ్యారు. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరోసారి వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ అధ్యక్షులతో సహా పాలకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వీరందరూ కూడా గత ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను గెలుపొందాలని చెప్పని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజ స్వామి వారిని మరి దర్శించుకొని ఆది శ్రీనివాస్ గారు గెలిచి తలనీలాలు సమర్పించుకుంటామని చెప్పినటువంటి మొక్కుని ఈరోజు నెరవేర్చుకున్న సందర్భంగా వీరికి నేను అభినందనలు అందజేస్తూ నాపై చూపుతున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళినా అనేక మంది అన్నా మీకోసం ఇక్కడ ఈ దేవాలకి మొక్కు కొట్టుకున్నాం అని చెప్పని
నిలువెత్తు బంగారం అని కొబ్బరికాయలు కొట్టడం కానీ, లేకపోతే అమ్మవార్లకు మొక్కు ఉంది మీరు రావాలని చెప్పని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రజలకు అభిమానం. ప్రతి గ్రామంలో ఆడతల్లుతో సహా ఇప్పుడైతే నేను ఆశ్చర్యపోతా ఉన్నా, 21 మంది మొక్కు అయితే నాకు తెలియదు. ఇప్పుడు చెప్పలేరు. మీరందరూ ఇప్పుడు ఏకంగా రాజ్యాన్ని దండం పెట్టుకొని మరి రాజ్యానికి ధరణి సమర్పించుకుని వచ్చి మీరు గెలిస్తే మేము ధరణి సమర్పించుకుని చెప్పాలంటే వీళ్ళ అభిమానానికి ధన్యం. పేరు వీళ్ళందరూ కూడా అంటే ఇలాంటి నేను అందుకే చాలా సందర్భాలు చెప్పిన, నాకంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలం కాదు, అందరం సహచర మిత్రులంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళపై నమ్మకం ఉంది, వాళ్ళే గెలిపిస్తారని చెప్పని వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నా గెలుపు తీవ్రంగా శ్రమించిన సహచర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీ ద్వారా ప్రజానికాన్ని కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసు. అందుకే నా విజయాన్ని అదే రోజు ప్రజలకు అంకితం చేసిన, నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసిన. ఇది దాని తార్కాణం. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు అహర్నిశలు శ్రమించిన కొందరు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చేసిన వాళ్ళు గెలరు అన్న ఒక అపవాదం ఉండే, దాన్ని పోగొట్టాలని రాజరాజేశ్వర స్వామిని ఆ రోజు మేమందరం మొక్కుకున్నాం. ఈ శ్రీరాణాన్ని గెలిపిస్తే మేమందరూ తలనీలాలు సమర్పించి మీకు మొక్కులు చెల్లిస్తామని మొక్కడం జరిగింది. రాజరాజ స్వామి మన్నించి శ్రీరాణాన్ని గెలిపించిండు. అందుకొరకు ఆ మొక్కును ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 19వ వార్డులో సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మన దేశంలో మొట్టమొదటి భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి అని అన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి అమోఘమని కొనియాడారు. సావిత్రిబాయి పులే తొలితరం మహిళా ఉద్యమకారిణి అని, ఆమె యొక్క ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ ఎప్పటికీ మనందరికీ ఆదర్శమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఉత్సవాలను 19వ వార్డులో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సుమారు 170-180 సంవత్సరాల క్రితమే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు అక్షరాస్యత ద్వారా అవగాహన కల్పించి ఆనాటి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పల్లెల్లో అనేక మంది పేదలకు చదువు చెప్పే విధంగా అక్షర జ్ఞానం వస్తే అణిచివేత గురి కాకుండా ఉండబడుతుంది నా జాతి అని ఓ బలహీన వర్గాల బిడ్డకు సంబంధించినటువంటి శ్రీమతి సావిత్రి పులేబాయి ఆనాడే గ్రామాల్లో అక్షరాలు దిద్దేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు చేపట్టి ప్రజలను చైతన్యపరిచినటువంటి ఆ మహాత్మురాలి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మనకు మనం వారిని గౌరవిస్తే మనకు మనం గౌరవించినట్టుగా వారి యొక్క ఆలోచన విధానాన్ని తరానికి చూపెట్టే విధంగా ఈనాడు వారి యొక్క చరిత్రను తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఎక్కడ వివక్ష ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందని నిరసనగా ఆ కాలంలోనే వివక్షకు వ్యతిరేకంగా నిరక్షరాస్యత నిర్మూలన కొరకు శ్రీమతి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగము, పోరాటము మరవలేనిది, వారు చేసిన సేవలు మరవలేనివి. అందుకే సామాజికంగా సాంఘిక దురాచార రూపుమాపడంలోనూ ముందున్నటువంటి వారికి ఈరోజు చిత్రపటానికి పూలమాలేసి మరి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నమాట చెప్తూ వారి బాటలో మనం అందరం కూడా నడిచి భవిష్యత్తులో పేదలందరూ కూడా అభివృద్ధి పథంలో పోవడానికి కోసం వాళ్ళ ఆలోచన విధానం తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీమతి సావిత్రిబాయి పులే జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు, సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు. హైదరాబాద్ జేఎన్టీయూలో జనవరి 5న స్నాతకోత్సవం, ముఖ్య అతిథిగా హాజరు కానున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్.
నెరవేరిన చిరకాల వాంఛ, వెల్లువిరిసిన ఆనందం. ఆది శ్రీనివాస్ వీరాభిమానులు వేములవాడ రాజన్నకి తలనీలాల చెల్లింపు. వేములవాడ పట్టణంలో సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమం. స్త్రీల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పులే చేసిన కృషి అమోఘం అన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.